వైకుంఠ ఏకాదశి కథ. పూర్వం సత్యయుగంలో మురుడు అనే భయంకరమైన అసురుడుండేవాడు. అతడు బ్రహ్మదేవుని నుంచి వరం పొంది దేవతలందరినీ బాధించసాగాడు. అతని బలానికి దేవలోకం వణికిపోయింది. దేవతలందరూ కలిసి శ్రీమహావిష్ణువుని శరణు కోరారు. దేవతల ప్రార్థనలు విన్న విష్ణుమూర్తి మురుడితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. యుద్ధం చాలా కాలం సాగింది. చివరికి అలసిపోయిన విష్ణుమూర్తి బదరికాశ్రమంలో ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు మురుడు అక్కడికి వచ్చి విష్ణుమూర్తిని చంపాలని ప్రయత్నించాడు. అదే సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక దివ్య స్త్రీ అవతరించింది. ఆమె అపూర్వమైన తేజస్సుతో మురుడిని సంహరించింది. విష్ణుమూర్తి మేల్కొని జరిగిన విషయం తెలుసుకొని ఆ దివ్య స్త్రీని ఆశీర్వదించాడు. ఆమెను ఏకాదశి దేవిగా పిలుస్తూ ఇలా వరమిచ్చాడు: ఏకాదశి రోజున ఉపవాసం చేసి నన్ను భక్తితో పూజించేవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అప్పటినుంచి మార్గశిరమాస శుక్లపక్ష ఏకాదశి రోజును వైకుంఠ ఏకాదశిగా పిలవడం ప్రారంభమైంది. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని, ఈరోజు భక్తితో ఉపవాసం చేసి విష్ణుని సేవిస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్మకం.